అందరు ఎట్లున్నారు? అంత మంచే కదా. ఇలా మీకోసం మస్తు ముచ్చలు పట్టుకొచ్చిన దబ్బుని చెప్పుకుందామా మరి. చలో పాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. పరారే పరారే పప్ప పరారే బండెక్కి సారు పరారే పరుగో పరుగు పరుగో పరుగు పత్తకు లేడు పరుగో పరుగు. ఇంకొకటి అంతన్నాడింతన్నాడే గంగరాజు ఢిల్లీకి పాయినాడే మహారాజు. ఏందంటారా ఈ రాగాలు? ఇవి నాయి కావు. విలేకరులు, బీఆర్ఎస్ లీడర్లు, రైతులు వాళ్ళ కాళ్ళు మాట్లాడుకుంటా ఇట్లా పాట పాడుకుంటురు. ఎవరి గురించో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉండాలి. మన రేవంత్ సార్ గురించేనట్నోళ్ళా. రేవంత్ సారు మొన్నేమనే ఛాలెంజు, సవాలు, సిద్ధము, యుద్ధము, రెడీ, స్టేడియాలు గిట్లనే అనే కదా. మరి ఆ ఛాలెంజ్ను మన రావన్న తీసుకున్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో మంచిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం కూడా ఇచ్చిండు. మంగళవారం నాడు ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో లోకం ముందే మాట్లాడుకుందామని ముంగడబడ్డాడు. కానీ రేవంత్ సారు కరెక్ట్ టయానికి ఢిల్లీ మనం ఎక్కిండు. మరి ఈడ తప్పించుకున్నది ఎవరు? సవాల్ చేసి తోక ముడిసింది ఎవరు? మీరే డిసైడ్ చేసి చెప్పాలి. నేను చెప్పా ఇక ఈడ కూర్చొని చెప్పద్దు కూడా. మీకే ఏడ్చి పెడుతున్నా ముచ్చటేదో చూడు. మరి ఆలస్యం ఎందుకు? ఏమాయ రేవంత్ సారు చర్చ అంటివి, సిద్ధం అంటివి, సై అంటివి, ఎవరిచ్చినా మంచిదే అంటివి, నిజమేందో తెలుసుకుందామంటివి. ఇగో నీ రాక కోసం ఈ కుర్చీ ఎదురు చూస్తాంది సారు. అగో ఎవరు కూర్చోకుండా మీరే కూర్చునేందుకు మీ పేరు కూడా రాసిరు సారు. రేవంత్ సారు, ఓ రేవంత్ సారు, యాడికి పోతివి సారు? చర్చ చర్చ, సవాల్ సవాల్, చర్చకు రెడీ అని చెప్పి పోకుంటే మళ్ళీ ఇజ్జత్ పోతుంది సారు. మీకు మీరే ఇజ్జత్ తీసి కుప్ప పెట్టుకున్నట్టు అయితే సారు. ఇగో పొద్దటి సంది రేవంత్ సార్కు గిట్లనే మతల పంపిరోళ్ళ చాలా మంది. కానీ రేవంత్ సార్ చర్చకు రాలే, అటు ముఖాన్నే చూలే, అసలు పట్నంలోనే లేడు. చర్చ గిర్చ జాంతానే అనుకున్నాడో ఏందో మనకు తెలియదు కానీ ఢిల్లీకి వాయే. మరి సవాల్ చేసి రాకుంటే తోక ముడిచిండు, ఓడిపోయిండు, మాట అత్తలేదు సార్ కాడ జవాబులు లేనే లేవు అని అందరూ అనుకుంటారా? అనుకోరా? అనుకోరేంది అన్నారు కూడా. మన రావణ్ అన్నట్టుగానే పొద్దుగాలనే రేవంత్ సార్ సవాలు తీసుకొని పొద్దుగాలనే బయలుదేరిండోళ్ళ. ముందుగాల తెలంగాణ భవన్కి వచ్చి అందరినీ కలుసుకున్నాడు. ఇక ఆడికెళ్ళి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి వచ్చిండు. ఇక రేవంత్ సార్ రాక కోసం విలేకరులు, బీఆర్ఎస్ లీడర్లు, రైతులు ఎదురు చూసిరు. రైతులు ఎందుకంటే అసలు రేవంత్ సారు వాళ్ళకు తెలియకుండా ఏ పాట మంచి చేసుకుంటో తెలుసుకునేందుకు వచ్చిరట. కానీ రేవంత్ సారే రాకపోయే. సరే సీఎం సార్ రాకపోతే మాయ. కమస్కం ఆయన వంతుకు చిన్న ముఖ్యమంత్రో లేకుంటే మంత్రులో రారి చర్చేందో పెడదాం, రైతులకైనా ఫాయిదా ఏందో తేలుద్దాం అని రామన్న ఆఫర్ కూడా ఇచ్చిండు. ఇటు నుంచో ఈ లేదు కుయ్యి లేదు అంటే వాళ్ళ దగ్గర జవాబులు లేవన్నట్టే కదా. రేవంత్ సార్ మాట్లాడినవి నీళ్ళ మీద రాతలు అన్నట్టేనా కాదా? ఏమంటవే రామన్న? ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి, మాజీ హోంమంత్రి గారు, మాజీ అడిషనల్ డీజీపీ గారు, మాజీ మంత్రులు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీకోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం. నీకు నీ కుర్చీకి ఇచ్చే గౌరవం నీకు ఇచ్చినాం. కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతుల్లో లేరు. మీరు మీ మాటలు, మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక, 4 రోజులు ఇట్లనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు గాక. ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తేం కాదు. మీకు యాదికుండాలే 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకుముందు కొట్టిండు డైలాగ్ 2015లో జిహెచ్ఎంసీలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు రైతుల మీద, యువత మీద. ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదేవిధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి.
టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టు పెడితేనే గడగడలాడుతున్నావు. నీకు కేసీఆర్ కావన్నా? చిన్న పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు. నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవ్వరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతాడు నిజానికి. కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు. స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీనే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా. లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్కు క్షమాపణ చెప్పు, తప్పుడు కూతలు కూసినందుకు. అదట సంగతి. ఇప్పుడు నేను రేవంత్ సార్తోనే మాట్లాడతా. రేవంత్ సారు, ఓ చేయిపాటి మంత్రులు సవాల్ అనుకుంటే ఛాలెంజ్లు చేసింది మీరేనాయే, రెడీ అని రామన్న చెప్పే మరి చర్చకచ్చి మీరు చేసిన ఫాయిదా ఏందో చెప్తే మీకే పరపతి వెరుగు కదా సారు. ఎందుకు సార్లు గిట్ట తప్పించుకున్నారు? ఏమనంటే మళ్ళీ కుంటి సాకులు ఒకటి. అసంటప్పుడు ఈ సవాలు చేసుడు ఎందుకు? సరే అని అనగానే మళ్ళీ ఏదో ఒక ఎగురం పెట్టుకుని రాకపోవడం ఎందుకు? అంతేనాగా అనుల్లా నేనేమన్నా తప్పు మాట్లాడిందా? సవాలంటే సవాలేనాయే, చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు ఎందుకు? మరి ఇంకోసారి రేవంత్ సార్ సవాల్ ఛాలెంజ్ అని అంటే ఎవరైనా నమ్ముతారా? నవ్వుతారు. అంతేనా కాదా? ఇట్లనే అనిపిస్తుంది. మరి ఇప్పుడు నేనేమన్నంటే, నువ్వేందమ్మా ఊకే చేపాటోళ్ళని ఏదో ఒకటి అంటావు, రేవంత్ సార్ను తాపకోసారి బనాయిస్తావు, వాళ్ళకు తెలివే లేదన్నట్టు చేస్తావు అని అంటారు. కానీ నేను ఏం మాట్లాడినా వాస్తవం మాట్లాడతా కదా నోళ్ళ. అంతేందుకు, సర్కార్ అంటే అసలు రాష్ట్రానికి ఏం కావాలి, ఎప్పుడేమి ఇయ్యాలి, నీళ్ళ కథ ఏంది, పైసల ముచ్చటేంది, ఇవన్నీ ఎరుకుండాలి కదా ఒకరు చెప్పాలనా. కానీ మన ప్రభుత్వం కథ మాత్రం అలాగే ఉన్నట్టున్నది. వెనుకకెళ్ళి గెదుముతే తప్ప వాళ్ళకు తెలివి రాదా ఏంది అని అనిపిస్తుంది. నాకని కాదు, చాలా మందికి ఇట్లనే అంటారు కదా. అంతెందుకు, ఇగో కల్వకుర్తి దిక్కు చూడురు మీరు. ఇక నేను చెప్పగానే ఇది చూడురోళ్ళ, ఫస్ట్ కల్వకుర్తి ఎత్తిపోత నుంచి నీళ్ళను విడుదల చేసిరు. ఎట్లయితే ఏంది పట్టు, మొత్తానికి హరీష్ అన్న చెప్తే గానీ తెలియలేదనిపిస్తుంది సర్కారోళ్లకు. పంప్ హౌస్ మోటార్లను షాల్ చేసిరు. అయితే మీది నుంచి ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాన్నాయి. ఈ కల్వకుర్తిలకు వెళ్ళి నీళ్లు బయటికి పంపాలని మన మాజీ నీళ్ళ మంత్రి హరీష్ అన్న చెప్పిండు కదా. ఎందుకు చెప్పిండు? మన మంచిగా చెప్పిండు. ఇలా రాజకీయాలు ఏం లేవు, రాష్ట్రం కోసమే చెప్పిండు. అగర్సే షాల్ చేయకుంటే కనుక లక్షల మందితో కలిసి కల్వకుర్తి మోటార్లను మేమే షాల్ చేస్తామని కూడా అన్నాడు. మళ్ళోసారి ఇనురు మీరు. ఇవాళ కేసీఆర్ గారు 10 లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి 10,50,000 ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరో 8 లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 80% పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది, మోటార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆన్ చేసి నీళ్ళు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు? కింద ఒకరోజు 2 రోజులు అంటే నేను అర్థం చేసుకుంటాం. 36 రోజులేంది? మే 30వ తారీఖు నాడు నీళ్ళు వస్తాయి శ్రీశైలంలకు. ఇవాళ జూలై 6వ తారీఖు. ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలేను? మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం. బీఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది. జాగ్రత్త, వెంటనే ఆన్ చేస్తారా? రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా? మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అయితే హరీష్ అన్న గట్లంటే మన ఉత్తమ్ సారేమన్నాడోలా, మోటార్లు ఎప్పుడు షాల్ చేయాలో మాకు తెలుసు, మీరేనా మాకు చెప్పేది అని ఏమేమో అన్నాడుల్లా. అంతలావైతే 11వ తారీఖు తర్వాత షాల్ చేసుడా లేదా చెప్తాం తీ అన్నారు.
లాస్ట్గా తేమాయే లచ్చల మందితోని మోటార్లు షాల్ చేద్దాం అనుడుతోని సర్కారు వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఇదేదో కథ తట్టే ఉన్నదో, ఇక రైతులు ఊర్లకు రానియరు కావచ్చు, గెలుగుతారు కావచ్చు అని అనుకోవచ్చు, నా తెలియదు. ఇక ఇప్పుడు మోటార్లు షాల్ చేసి నీళ్ళను పంపిరు. అంటే ఒకళ్ళు చెప్తే గానీ సర్కారుకు తెలియదు అనోళ్ళ జర గట్టిగా మందలించుకుంటా సురుకులు పెడితే తప్ప ముంగడి పోదా పాలన. రైతుల గురించి నీళ్ళ మీద గాయంత సోయి లేకుంటే ఎట్లా? ఇట్లనే అంటున్న రైతులు కల్వకుర్తనే కాదు, కాళేశ్వరం మోటార్లు కూడా షాల్ చేయాలని, రిజర్వాయర్లను రింపి పొలాలకు నీళ్లు మలపాలని డిమాండ్ చేస్తాండ్లు. అగర్సే ఇనకుంటే రైతులతో కలిసి గులాబీ దండు కాళేశ్వరం తవ్వబట్టినా అడతది కావచ్చు. గంత దూరం ఎందుకు తెచ్చుకున్నాడు రేవంత్ సారు అని సార్కు మంచిదనంగా చెప్తుర్రు ఇక్కడ రైతులు. అన్నట్టు చెప్పుడు మర్చిన మనకెళ్ళి వానలు లేవు కదా అంతగనము. అయితే ఏదో 15 రోజుల కిందట ఇట్లా కొట్టింది. మళ్ళా వానమేమో సప్పుడే లేదు, సడే లేదు. అయినా కానీ మన ప్రాజెక్టులు నిండిపోయినాయి వల్ల మస్తు మస్తు నీళ్ళు వచ్చినాయి. వాన లేకున్నా నీళ్ళు ఎట్లా వచ్చినాయి అబ్బా? ఇదేం మాయా బజార్ అని నాతోని కారెడ్డం ఆడారు. గట్లా ఆడకురే కానీ అటు మన మీది బాజుకు మస్తు వానలు కదా, అటు వానలు పడితే ఆ వరదంతా మనకెళ్ళొస్తుంది. పారి శ్రీశైలం కాడికి పోదాం, మనం గాముచ్చట్ని అరుచుకొని వద్దాం. 1 2 3 4 మొత్తం 4 గేట్లకి వెళ్ళి నీళ్ళు ఎట్లా పారుతున్నాయో చూడు. కృష్ణమ్మ నీళ్ళోలా శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఓపెనింగ్ అయినాయి. ఆంధ్ర చంద్రాల సార్ వాళ్ళు గాలి మోటార్లు వచ్చి పూజలు చేసి శ్రీశైలం గేట్లు లావట్టిండు. ఈ గేట్లు తెరుచుకుంటూనే మెల్లమెల్లగా నీళ్లు బయటకు వచ్చి ఇట్లా వరదలు లెక్క వారినాయి. ఇప్పుడు ఈ వరదంతా మన నాగార్జున సాగర్ దిక్కత్తాయి అన్నట్టు. అయితే అటు మీది బాజుకు మస్తు వానలు పడుతున్నాయి కదా, వరద నీళ్ళన్నీ మనకెళ్ళొస్తున్నాయి. ఈడ వాన లేకున్నా ప్రాజెక్టులు నిండుతున్నాయి, అందుకే గేట్లు ఎత్తిరు. సరే నీళ్ళ ముచ్చట వచ్చింది కాబట్టి వాన గురించి కూడా చెప్పుకోవాలి. మన కాడ అక్కడక్కడ వానలు పడుతున్నాయి అంటున్నా. ఈ వాతావరణ శాఖలు 4 రోజులు పెద్ద వానలు పడతాయి అన్నారు కానీ గతగనమైతే సప్పు లేదు ఇటుకెళ్ళి. ఇక పట్నంలోనైతే అసలు వాహనదేవులు జిగరే లేకుంటుంది. కానీ అటు మీది రాష్ట్రాలలో మాత్రం అంతా ఆగమాగం జగన్నాథం. ఊర్లే కొట్టుకపోతున్నాయి అట. కార్లు బస్సులు పడవ లెక్క మారిపోయినాయి. అంటే వరద ముంచిందన్నట్టు. అగో రామచంద్ర నిజంగా మనిషికి సావెట్లొస్తుందో ఎవ్వరు చెప్పలేరులా. అప్పటిదాకా మనతోని మంచిగా నవ్వుకుంటున్న మనిషి, ధైర్యంగా ఉన్న మనిషి ఇంటికి పోయే వరకల్లా మనిషి పానం కూడా పోవచ్చు. ఏందమ్మా మంచి ముచ్చట్లు చెప్పకనట సావు ముచ్చట చెప్తున్నావేంది, అవసరమా అని అనేరు. మనసుకు ఎంత తక్లీఫ్ అనిపించినా నిజాలైతే మాట్లాడుకోవాలి కదా, అందుకే అంటున్నా. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో పాపం ఒక పిల్లగాని సావువారు తిన్నాక నాకైతే పరేషాన్ అనిపించింది, బాధ అనిపించింది. గిట్లా కూడా అవుతుందా అనిపించింది. అసలు ఇడ్లీలు పూరీలు అంటేనే భయం అవుతుంది నాకు. నడిమిట్లా ఇడ్లీ పూరి ఎందుకు వచ్చినాయో చెప్తా కానీ పాన్ని మరి చూసేద్దాం ముచ్చట. కాదు, పూరి తింటే ఏమవుతుంది? కడుపులా ఆసరైతుంది, ఆకలి తగ్గుద్ది అంతే కదా. కానీ పూరి తింటే పానం కూడా పోతుందని ఇప్పుడే ఎరుకైంది. ఇగో గీ పిల్లగాంది గట్లనే పోయింది అట్నుల్లా.
పూరి తిన్న పాపానికి పాపం మనిషి లేకుంటాయిండు. అయ్యో కొంపదీసి పూరీలు ఏమైనా కలిపిర్రా, లేకుంటే డేట్ అయిపోయిన పూరి తిన్నడా అనేరు. పూరి మంచిదే, కానీ తినేటప్పుడు అది గొంతులు ఇరుక్కున్నదట. కథం ఇక నరకం అంటే నరకం చూసిండు. మొసమర్రు లేదు, ఎట్లా మరుతుంది, అక్కడికక్కడనే జీవిడ్చిండట. ఆగో పూరి తింటుంటే లాస్ట్కు ఒక పూరి ఏం చేసి మరద పెట్టి అట్టే తిన్నాడు. అది మింగలే. లీలాగర లీలాగర ఇంటమన్నా లీలాగర అని అన్న సార్ నేను ఎవరికా పెట్టినావు డబ్బా డబ్బా తీర్పారేసాడు. చూసినవా పూరి ఎంత పనిచేసిందో. అసలు చికెన్ ముక్కనో నలిబొక్కనో గొంతలు ఇరకపోతే అవస్థ అవుతుందని నిన్న, కానీ ఆఖరికి పూరితోను కూడా కష్టమే ఉన్నది కదా. అందుకే తినేటప్పుడు అగడబడ్డట్టు మాత్రం తినద్దు, ఏమో ఎత్తిపోతుంది అన్నట్టు చెయ్యొద్దు. మనం బతికేదే పొట్ట కోసం, గది కూడా సుఖంగా తినకుంటే ఎట్లా? లేకుంటే ఇగో కడుపులకు పోవలసినవి గొంతులు ఇరకపోతాయి. కొందరు కోతిగాళ్ళు ఉంటారు, వాళ్ళకు పని ఉండదు పాటు ఉండదు, కాకపోతే మంది పర్షాన్లు ఉంటారు, ఇట్లా ఖుషీగా అవుతారు. అసోంటి బాపతి గాళ్ళు మన చుట్టుమట్టే బొచ్చడు మోపైనట్టున్నది. సరే, ఆ కోతి పోరాల సంగతి ఎందుకు తీసిండో చెప్తా కానీ, పొద్దుగాలనుల్లా మన హైదరాబాద్ కోర్టులా విచారణలు, తీర్పులు, జడ్జిమెంట్లు, వాయిదాలు నడుస్తున్నాయి. యువర్ ఆనర్, మిలాడ్, ఈ నేరస్తుడు ఈ తప్పు చేశాడు, నా క్లయింటు చాలా మంచోడు, ఇతను సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, శిక్ష తగ్గించవలసిందిగా కోరుతున్నాను జస్టిస్. యో గిట్లా కోర్టు నడతానే అట. అంతల్ని ఏమైందంటే ఇక చూడురు మీరేగా, నేనేం చెప్పాలి, ఇక్కడ కూర్చొని వెనకకు పోయి చెప్తా. ఏమైందంటే బాంబు ఉన్నదని ఎవరో ఆకాశరామన ఫోన్ కొట్టి చెప్పిండు. ఇంకేమున్నది, ఎవరి కాళ్ళు బారిపోయారు. ఈ కోర్టు వద్దు, ఈ విచారణలు వద్దు, ఈ పంచాదులద్దు, బతుకుంటే పల్లి బఠానీలన్నా బుక్కుకుంటా బతుకుతామని కొందరు అనుకొని ఆడికెళ్ళి బయటకు వచ్చారు. ఇక బాంబు ఉన్నదని ఫోన్ వచ్చుడుతోనే చెకింగ్ మాస్టర్లు వచ్చిరులా. కోర్టు పనులు నడుతుంటే అన్నిటిని ఆపిచ్చిరు. ఇక అర్రలన్నీ చెకింగ్ చేసిరు, కానీ ఈడ కూడా దొరకలే. అసలైతే అట్లా ఫోన్ వచ్చినప్పుడే అనుమానం కొట్టిందట. ఇదంతా తుస్సు బాంబు కథ, ఎవడో కోతోడు ఈ పని పెట్టుకున్నాడు అనిపించిందట. అయినా కానీ చెకింగులు చెయ్యాలే కదా, లేకుంటే పులి లేదు గిల్లి లేదు శాస్త్రం అయితే ఎట్లా? అందుకే చెకింగులు చేసి బాంబు లేదు బండరాయి లేదని తేల్చి పడేసారు. ఖాళీ ఆడ అనే కాదు, రాజ్భవన్, జింకానా గ్రౌండ్, సికింద్రాబాద్ కోర్టులలో కూడా బాంబులు పెట్టినామని బెదరగొట్టిరట. ఇక అదంతా తుస్ అని తేలే వరకల్లా అందరినీ మలవైరు. మరి ఇంతమందిని పరిచయం చేసినోడు ఎవడు, వాడు ఏమిటికి చేసిండు, వాడి కథ ఏంది, ఇవన్నీ అరుచుకునే పనుల పడ్డారు పోలీసులు. దొరుకుతాడు తీ, ఎంత దూరం పోతాడు కదా. ఓ బుష్, అయ్యో ఏంది నేను మాయంగాలే, జర మాయం చేయ కెమెరామెన్, నీకు మంత్రాలు వస్తాయట కదా, రావా? ఏం లేదల్లా, అమెరికాలో ఒక రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు నేను చూసిన, కళ్ళు మూసి తెరిచి అంతల్నే ఆ రోడ్డుకు రోడ్డే మాయమైపోయిందోళ్ళ. అరే అవంటే రోడ్డే మాయమైపోయింది. మరి గట్లెందుకైంది, ఏమిటికైంది, అట్లా అరుచుకున్నద్దాం రాని. ఈడ రోడ్డు కనబడుతుంది కదా, జనాలు కూడా ఇటు అటు పోతేనే ఉన్నారు, కింద వాగు కూడా ఉన్నది. ఒక్కటే ఒక నిమిషంలో ఏమవుతుందో చూడిగా. చూసినావా, ఏదో ఇంగ్లీష్ సినిమా గ్రాఫిక్స్ చూసినట్టున్నది కదా. గ్రాఫిక్స్ కాదు, ఒరిజినలే. ఒక్కటంటే ఒకటే నిమిషంలో రోడ్డు మాయమైంది. అమెరికాలో మస్తు వరదలు వస్తున్నాయి కాదు, జనాలు వరదల కొట్టుకపోతాన్లు. ఇప్పటికి దగ్గర 100 మంది కనబడుకుంటాయిరట. ట్రంప్ సారేమో ఎలన్ మస్క్ను తిట్టే పని పెట్టుకున్నాడు, కానీ వరదల సంగతి చూస్తలేడట. అయితే టెక్సాస్ పట్టణంలో ఉన్నట్టుండి వరద గిట్ల ముందుకు వచ్చింది, కండ్ల ముందే రోడ్లన్నీ మాయమైంది. నాయన దొంగలు రాను ఎట్లున్నదంటే, ఈ దొంగలకు భయం కాదు కదా, భక్తి కూడా లేకుండా అవుతుంది. పోలీసు సంగతి పక్కకు పెట్టు,
దేవుళ్ళు అంటే కూడా భయం ఉంటలేదో వీళ్ళకు వాళ్ళ చేతులు ఇరిగి పోను అగో అమ్మవారిని దొంగలు నిలువు దోపిడీ చేసి చూడురు మీరే అమ్మ ఎల్లమ్మ తల్లి నారాజు కాకు తల్లి ఇక నీకు నువ్వే కాపాడుకోవాలి నేను కాపాడేటోళ్ళు ఎవరు లేరు పోలీసులు బిజీగా ఉన్నారు ఏమనుకోక తల్లి దొంగలు దొరకబట్టుకో ఇక నువ్వే ఈ మొక్కులు ఏందంటారా మన జోగులాంబ గద్వాల జిల్లా ఐజాల జమ్ములమ్మ గుడి ఉన్నది గుడి చాలా ఫేమస్ అట ఈడున్న అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుందట కష్టాలు రాకుండా చూస్తుందట కానీ అసాంటి అమ్మవారికే కష్టం తెచ్చిరు నష్టం చేసిరు దొంగలు అమ్మవారి మెడలు ఉన్న తాలిబొట్లను ఎత్తుకుపోయిరు అగో అంతటితో ఆగలే హుండీని కూడా వలగొట్టిరోళ్ళ వాళ్ళ దౌడల దగ్గర వాడా వాళ్ళ కాలు రెక్కలేరుగా మరి గింత అజ్మానం ఏందో వాళ్ళది దేవులను కూడా దొంగలు ఇడిచిపెడతలేరంటే ఇక వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పుర్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముజడ గివ్వుల్లా గ్యాల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా కదా మస్తు అనిపించినాయి కదా మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా అప్పటిదాకా ఏం చేస్తారు మరి చూస్తూనే ఉండాలి టీ న్యూస్ టాటా బాయ్ బాయ్ నమస్తేగా పోయత్తా